వెళ్లకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఆర్కా బీచ్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీఏ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బీచ్లోకి వచ్చేటువంటి పర్యాటకులు కావచ్చు, ప్రాంతాలకు వచ్చేటువంటి అంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దీన్ని చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే మేమందరం కూడా పోలీసు, రెవెన్యూ, అలాగే జీవీఎంసీ, లైఫ్ గార్డ్స్, మెరైన్ పోలీస్ అందరం కూడా కోఆర్డినేట్తో ఇక్కడ పనిచేస్తున్నామండి. నిన్నటి నుంచి కూడా ప్రజలు చాలామంది టూరిస్టులు అదర్ స్టేట్స్ నుంచి వచ్చి లాడ్జిల్లో, హోటల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలతో, అలాగే లోకల్లో ఉన్న అందరూ కూడా పిల్లలతో అందరూ కూడా కార్లో వస్తున్నారు చూడడానికి. వాళ్ళందరూ కూడా మేము మోటివేట్ చేసి ఇక్కడ నుంచి ఎవరిని ఉండకుండా డ్రైవ్ చేస్తున్నాం. నిన్నైతే చాలామంది వరకు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్ఫీల కోసం, ఫోటోల కోసం కింద దిగడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళందరినీ దిగనివ్వకుండా మేము అందరం కూడా పంపించడం జరుగుతుందండి. ప్రస్తుతానికి ఎవరిని కూడా ఈ బీచ్లో షోర్లోకి ఎక్కడిని కూడా దిగనివ్వకుండా మేము చూస్తున్నామండి. అంటే ఎలా ఉంటుందండి వచ్చే 3 రోజులు కూడా పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మీతో పాటు ఇంకా సిబ్బందిని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యాటకుల సహకారం ఏ విధంగా ఉంది? అంటే పర్యాటకుల సహకారం అందరూ కూడా చెప్తే వింటున్నారండి. కొంతమంది యూత్ ఎవరైతే ఉన్నారో ఆ సెల్ఫీలు దిగాలని, ఫోటోలు దిగాలని కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి మేము పంపిస్తున్నాం. అందరూ కూడా కోఆపరేటివ్గా ఉన్నారు. అయితే భీమిలి నుంచి దువ్వాడ, అప్పికొండ వరకు కూడా మొత్తం బీచ్ షోర్ ఉన్న పోలీస్ స్టేషన్ అందరం కూడా స్పెషల్గా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా ఎక్కడ సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా చేయాలనేది సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్. ఆ రకంగా మేము ఫైట్ చేస్తున్నామండి. ప్రజలందరూ కూడా కోఆపరేటివ్గానే ఉన్నారండి. ఇక మనతో పాటు స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బీచ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ లైఫ్ గార్డులు ఉన్నారు. ఆ లైఫ్ గార్డులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి? ఒకసారి చెప్ప అసలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా బయటకు పంపిస్తారు? లైఫ్ గార్డులు ఉంటాం సార్. లోపలికి ఎవరైనా వెళ్తే మనం రిస్క్ అవుతుందని వాళ్ళకి చెప్తుంటాం సార్. ఏమవ్వకుండా వెళ్ళండి, చూడండి, చూస్తాము వాళ్ళకి చెప్పేసి మనం పంపిస్తాం సార్. లైఫ్ గార్డులు అంటే తుఫాను వార్త ఉందని కాబట్టి లైఫ్ గార్డులు రిస్క్లు అవుతే మనం వాళ్ళు సేవ్ చేసి తీసుకొస్తాం. వస్తున్నారు ఎవరైనా స్నానాలకు కానీ చూడడానికి వస్తున్నారు, కానీ మమ్మల్ని వచ్చినా మేము చూస్తాము, మీరు లైఫ్ గార్డులు మీరు ఉండండి, మేము లోపలికి వెళ్తుంటామని అంటున్నాం. కానీ మీరు వెళ్ళకుండా తుఫాను వార్త ఉండండి, మీరు వెళ్ళకూడదని మేము లైఫ్ గార్డులు చెప్తున్నాం సార్. మీరు చెప్పండి, ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం? అంటే తరచూ కూడా వైజాగ్లో తుఫాన్లు వస్తాయి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కూడా మీరు ప్రయాణాలు తీసుకెళ్ళి రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ తుఫాన్ టైంలో బీచ్ రోడ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? బీచ్ రోడ్లో చాలా దారుణంగా ఉందండి. 2 రోజుల నుండి విపరీతం వర్షం, అసలు బయటికి రాలేకపోతున్నాం. అక్కడ కూడా మరి బీచ్లో దిగడానికి కూడా కస్టమర్లు ఎవరు రావడం లేదు. టూరిస్టులందరినీ ఎవరి రూమ్లో ఆన్లో పెట్టించారు, బయటికి రానివ్వకుండా చేశారు, బీచ్లో దిగనివ్వకుండా చేశారు ముఖ్యంగా. దానివల్ల మరి చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ అప్రమత్తంగా ఉన్నారు. పోలీస్ సిబ్బంది అందరూ చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇది మొత్తంగా చూసుకుంటే మరోవైపు చూసుకుంటే సముద్రాన్ని మనం చూసుకుంటే ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతూ అలలు కూడా తీరాన్ని తాగుతున్నాయి. ఇక్కడ ఈ ముందుని చూసుకుంటే కోతకు కూడా గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు ఏదైతే పట్టణంలో వర్షం పడుతుందో ఆ వర్షం అంతా నీరంతా కూడా డ్రైనేజీల ద్వారా ఇలా ముందుకు వచ్చి ఇక్కడ కూడా కోతకు గురవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందో, ఇది రాబోయే మరికొన్ని గంటల్లో తీరం దాకా తుఫాను ఏదైతే తీరాన్ని తాకుతుందో ఆ సమయంలో మరింత ఉధృతిగా సముద్రం మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ నష్టం కూడా ఒక సింగిల్ క్యాజువాలిటీ కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలోనే కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు, సివిల్ పోలీసులు అంతా కూడా ఈ బీచ్ రోడ్లోకి వచ్చి వాళ్ళతో ఎవరు కూడా ఇక్కడికి రాకుండా కూడా చర్యలు తీసుకుంటూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే ఎండ, వర్షం కలిపి కూడా ఇక్కడ విభిన్నమైన వాతావరణం అయితే విశాఖపట్నంలో ఉంది. గత రాత్రి కురిసినటువంటి వర్షానికి, అదేవిధంగా ఈదురుగాలులకి రామకృష్ణ నగరు, కనితి రోడ్లలో అయితే చెట్లు అయితే పడిపోవడం జరిగింది. దీంతోపాటు ఆరిలోవ, గోపాలపట్నం, సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి కొండ వాలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రాబోయే కొన్ని గంటలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి.